హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ విఘ్నేశ్వరుడి పూజ, విఘ్నేశ్వరుడి విశిష్టత గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. మన సనాతన ధర్మంలో ప్రతి పండుగ కూడా సంస్కృతి సాంప్రదాయాలతోటే చేస్తామన్నమాట. ఎంత ఆర్భాటంగా చేశాము అనేది పండగ కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో చేశాము అనేదే పండగ. విఘ్నేశ్వరుడు అంటేనే విఘ్నము ప్లస్ ఈశ్వరుడు ప్లస్ పూజ, మూడు కలిపితేనే విఘ్నేశ్వర పూజ. విఘ్నేశ్వరుడు, విఘ్నము అంటే మనకి వచ్చే ఆటంకాలు, ఈశ్వరుడు అంటే ధ్యానానికి ప్రతీక. ఎప్పుడు కూడా ఈ శివుడు ధ్యాన ముద్రలోనే ఉంటాడు. పూజ అంటే మనం భక్తితో చేసేది. ఈ మూడు కలిపితేనే విఘ్నేశ్వర పూజ. అసలు విఘ్నేశ్వరుణ్ణి ఎలా తయారు చేస్తారు అంటే, ఈ మాసం వచ్చేదే వర్ష ఋతువులో వస్తుంది. వర్ష ఋతువులో ఒకప్పుడు మట్టిని తవ్వి, గుంటలు తవ్వి, ఆ వచ్చిన మట్టితోటి విఘ్నేశ్వరుని తయారు చేసేవాళ్ళు. ఆ గుంటలు తవ్వడం వల్ల ఏంటంటే, ఆ గుంటలో వర్షం పడ్డప్పుడు నీళ్లు అలా నిలబడిపోయి, ఆ నీరు మళ్ళీ భూమిలోకి ఇంకి మనకు అవసరమైనప్పుడు తవ్వినప్పుడు మళ్ళీ వస్తుందన్నమాట. అలా విఘ్నేశ్వరుని తయారు చేసేది మట్టితో, పూజ చేసేది రకరకాల పుష్పాలతో, అలాగే పత్రులతోటి. ఆయన అలంకరించేదంతా కూడా ఆకులతోటి, ఆకుజాతి వాటితోటి. వెనకటి రోజుల్లో పిల్లలంతా కలిసి సూర్యోదయానికి ముందే బయటికి వెళ్ళి ఈ ఆకులన్నిటినీ సేకరించి తీసుకొచ్చేవాళ్ళు. పూజలో కూడా అదే కదా చెప్తాము, 21 పత్రాలతోటి ఏదైనా కానీ 21 తగ్గకుండా చేస్తారు. ఈ 21 పత్రాలు కూడా మనం పూజలో మంత్రోచ్చారణలతో జరిగే ప్రతి పత్రము మనకి ఆరోగ్య రహస్యం. దాని నుండి వచ్చే ఆ వాసన చూసినా కూడా మనలో నుండి కొన్ని అనారోగ్యాలు దూరం అయిపోతాయన్నమాట. అందుకే మన పెద్దలు ఈ సాంప్రదాయాన్ని పెట్టారు. వెనుకటి రోజుల్లో కనీసం 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు అని విఘ్నేశ్వరుడు ఆకులు పూలతో కలిపి ఇంట్లోనే ఉంచేవాళ్ళు. అలా కొంచెం వడిలిపోయినా కానీ వాటి నుండి వచ్చే స్మెల్ తోటి మన లోపల ఉన్న కొన్ని అనారోగ్యాలు హీల్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు అంతా కూడా మనీ మైండెడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ప్రతిదీ అక్కడ డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకుంటున్నాం, కానీ మన పిల్లలు ఎవ్వరూ కూడా బయటికి వెళ్ళి ఆకులు అనేది చాలా అరుదుగా ఉన్నారు సేకరించేవాళ్ళు. ఇది పిల్లలకి కొంత ప్రకృతి గురించి కూడా నేర్పడం వస్తుంది. అలాగే ఇప్పుడు విఘ్నేశ్వరుని మట్టితో తయారు చేసాం, పూలతో పూజ చేసాం, ఆకులతో అలంకరించాము. ఆ తర్వాత నిమజ్జనం అని మళ్ళీ ఆ మట్టిని తీసుకెళ్ళి నీళ్ళల్లోనే కలిపేస్తున్నాం. అంటే వినాయకుడు, గణపతి అంటే ఒక ఆకృతి కాదు, ప్రకృతి మనకి సనాతన సంస్కృతి ద్వారా సూక్ష్మ బుద్ధితోటి ఇన్ని అనారోగ్య సమస్యలు మన నుండి దూరం చేయడం కోసమే ప్రకృతి మాత నుండి ఈ వినాయకుడి పూజ అనేది ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. ఇది బ్యాక్ అండ్ ఎవరికి తెలియని విషయం, కొంతమందికే తెలుసు అన్నమాట. అలాగే వినాయకుడు ఆకారం ఎలా ఉంటుంది? కుబ్జ రూపధరుడు, అంటే పొట్టిగా ఉంటాడు, లావుగా ఉంటాడు, కానీ చాలా తెల్లగా ఉంటాడు వినాయకుడిని అసలు తయారు చేసిందే మన జగన్మాత పార్వతీదేవే కదా. నలుగు పిండితోటి వినాయకుడి బొమ్మ తయారు చేసి ఆ బాలుడికి ప్రాణం పోయడం, ఆ తర్వాత శివుణ్ణి అడ్డగించటం, తల నరికివేయడం, తర్వాత గజాసురుడి తల తీసుకొచ్చి పెట్టడం, అంటే ఏనుగు తల అన్నమాట. ఇప్పుడు వినాయకుడు అనే అతను ఏనుగు తలతోటి ఉంటాడు, పొట్టిగా లావుగా చతుర్భుజాలతోటి ఉంటాడు, 4 భుజాలతోటి ఉంటాడు. అలాగే ఆయన ఆకారం ఒక దంతమే ఉంటుంది అనమాట, ఏకదంతంతో ఉంటాడు. బోరాటి తొండం, అది కూడా కొంచెం వంకర తిరిగి ఉంటుంది. చిన్న నోరు, కనపడినట్టు చిన్న నోరు, చాటల్లాంటి చెవులు, చిన్న కళ్ళు, వాహనం వచ్చేప్పటికి నల్లటి ఎలుక. ఇదే కదా మనకి ఎక్కడ ఉన్నా సరే కనిపించేది. ఇప్పుడు ఈ అవయవాల గురించి చెప్పుకుందాం. ఇప్పుడు పెద్ద తల ఉంది అంటే నువ్వు విస్తృతంగా ఆలోచించు, ఏకాగ్రతతోటి ఉండు అని చెప్పేదానికి పెద్దగా ఆలోచించు అనేదానికి పెద్ద తల. అలాగే చిన్న కళ్ళు, ఎక్కువ ఏకాగ్రతతో ఉండు, ప్రపంచాన్ని ఎక్కువ చూడకు అనేది చెప్పడం కోసం చిన్న కళ్ళు. పెద్ద చెవులు, మరంత వినాలి, ఏదైనా సరే మరంత వినాలి. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే మనం లోపల ఉంచుకోవాలన్నమాట. చిన్న నోరు, అసలు తక్కువగా మాట్లాడండి అని చెప్పడానికే ఈ చిన్న నోరు. అసలు ఆ నోరు ఎక్కడ ఉంటుందో కూడా వినాయకుడికి కనిపించదండి, తొండం కింద మాత్రమే ఉంటుంది. అలాగే పెద్ద బొజ్జ,
ఆ బొజ్జకి అర్థం ఏంటి అంటే జీవితంలో ఉన్న ప్రతి మంచి చెడులని ప్రశాంతంగా ఆ బొజ్జలో ఇముడ్చుకొని జీర్ణం చేసుకుంటుంది అని చెప్పేదానికి ఈ బొజ్జ. అలాగే ప్రసాదం చేతిలో ఉంచుతారు ఎందుకు అంటే కోరిన వరాలన్నీ కూడా మనం ధ్యానంలో ఉండి ఆత్మతో అనుసంధానమయ్యి ఏది కోరితే అది మనకు కూడా చెప్తారు కదా, మన లోపలే కల్పవృక్షం ఉంది, ఐరావతం ఉంది. అలా ఆయన చేతిలో ప్రసాదం కూడా మీరు కోరుకుంటే కోరిన వరాలన్నీ కూడా ఈ ప్రసాదం రూపంలో ఇచ్చేస్తాను అని. ఏకదంతం అంటే మనలో ఉన్న చెడుని పోగొట్టుకొని మంచిని మాత్రమే నిలుపుకోవడం. ఒకటి అభయహస్తం అంటే ఏంటంటే ఆధ్యాత్మిక చింతనలో మోక్ష మార్గాన్ని ప్రసాదించడమే ఆ అభయహస్తం. ఇక ఎలుక వచ్చేటప్పటికి మన కోరికలన్నిటికీ చిహ్నం. మన కోరికలు గుర్రాల్లాగా ఎటు పడితే అటు పరిగెత్తుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలాంటి కోరికలకి చిహ్నం. అంత పెద్ద వినాయకుడికి ఇంత చిన్న ఎలుక ఏంటి అంటే ఈ కోరికలు అనేవి ఎంత చిన్నగా ఉంటే మన జీవితం అంత సుఖమయంగా ఉంటుంది. వాటిని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి అని చెప్పేదానికే ఈ ఎలుక అనమాట. అలా మన అసలు పార్వతీదేవి తల్లి తండ్రి అని చెప్తాం. మన విఘ్నేశ్వరుడికి అసలు తల్లి తండ్రి కూడా మన పార్వతీదేవే. ఈ పార్వతీ పరమేశ్వరులు ఏంటి అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ధ్యానానికి ప్రతీకలే. ఎప్పుడు మన పార్వతీ మాత కూడా ధ్యాన ముద్రలోనే ఉంటుంది, పరమేశ్వరుడు అంతే ధ్యానంలోనే ఉంటారు. ఇలా ప్రతి అవయవము కూడా గణనాథుడిలో మానవాళికి దివ్య సందేశాలను ఇస్తుందన్నమాట. చూడగానే ఆకట్టుకునేంత సుందర రూపం, వెనక అనంతమైన అంతరార్థం ఇమిడి ఉందన్నమాట. ఇలా ఇంకొకటి ఏంటంటే అసలు గణాధిపతి ఎలా అయ్యాడు అంటే అక్కడ ఉన్న శివుని దగ్గర ఉన్న ప్రమద గణాలన్నిటికీ కూడా గణాధిపతి కావడానికి ఇప్పుడు మన కుటుంబంలో అయితే ఎలా ఆస్తుల కోసం ఉన్నాయో అలాగే అక్కడ గణాధిపతి అవ్వడం కోసం కూడా కుమారస్వామి విఘ్నేశ్వరుడు కూడా పోటీ పడ్డారు. అప్పుడు శివపార్వతులు ఇద్దరు కూడా మీరిద్దరిలో ఎవరైతే ఫస్ట్ ముల్లోకాలని చుట్టి అక్కడున్న నదుల్లో స్నానం చేసి మళ్ళీ మా దర్శనానికి వస్తారో వాళ్ళకే గణాధిపత్యం అని చెప్పారు. చెప్తే కుమారస్వామికేమో నెమలి వాహనం, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. మరి వినాయకుడికి వచ్చేటప్పటికి చిన్న ఎలుక వాహనం, అంత ఆకారం ఎలుక వాహనం మీద వెళ్ళలేం కదా అని సూక్ష్మ బుద్ధితోటి ఆలోచించి నదులు అంటే నారములు అంటే జలములు, ఈ జలములంతా కూడా విష్ణుమూర్తి ఆధీనంలో ఉంటాయి, నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి అన్ని సూక్ష్మ బుద్ధితో తెలుసుకొని తల్లి తండ్రికి మించిన దైవమే లేరు అన్న సూక్ష్మ బుద్ధితో ఈ నారాయణ మంత్రం పఠిస్తూ తల్లిదండ్రుల చుట్టూరు 3 ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాడనమాట. ఈ కుమారస్వామి ఏ నది దగ్గరికి స్నానానికి వెళ్ళినా ఆల్రెడీ ఆయన స్నానం చేసి ఎదురుపడేవాడు వినాయకుడు. ఇక చూసి ఆశ్చర్యపోయి కుమారస్వామి అప్పుడు తెలుసుకొని ఇంత సూక్ష్మ బుద్ధి ఉన్న అన్నగారికే ఆధిపత్యం ఇవ్వండి అని చెప్పని ఈ గణాలన్నిటికీ కూడా అధిపతిని చేశారు. ఇప్పుడు అలాగే ఇందాక అవయవాలలో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది తొండం, బోరాటి తొండం అంటాం. ఆ తొండమే విఘ్నేశ్వరుడికి ముక్కు. అదే కదా మన ధ్యాన మార్గంలో కూడా చెప్తాము, ముక్కులోన గాలి ముక్తికి మరి దారయ అని. ఆ శ్వాస అంతా పెద్ద తొండంతో లోపలికి తీసుకోవాలి అని చెప్తుంది. అలాగే అంత ఆకారంతో ఉన్న విఘ్నేశ్వరుడు పూర్తి శాకాహారి, ఎప్పుడు శాకాహారము, ఆకులు అలములు ఇలాంటివి శాకాహారమే భుజిస్తాడు. అలా మనం ప్రసాదాలుగా పెట్టేవి కూడా ఎంతసేపటికి వ్రత కథ ఈసారి చదివేటప్పుడు చాలా క్లియర్గా అక్కడ కూర్చొని వినండి. ఎలాంటి నూనెతో వాడిన వస్తువులు వంటలో ఉపయోగించకూడదు. అక్కడ దీపారాధన కూడా నూనెతో కాకుండా నేతితో చెయ్యండి అని చెప్తారు. మరి నూనె లేకుండా చేసిందే కదా కుడుములు, ఉండ్రాళ్ళు. వినాయకుడికి చాలా ప్రత్యేకంగా ఈ ఆహారం పెడతారు, కుడుములు, ఉండ్రాళ్ళు. దాంట్లో ఎలాంటి నూనెలు ఏమి వాడం, కొంచెం నెయ్యి వాడి ఆవిరి మీద ఉడికించి పెడతారు. అలాగే చెరుకు రసము, అటుకులు, నానుప్రోలు ప్రసాదంలో ఇవే కదా, అన్నీ కూడా శాకాహారానికి సంబంధించినవి. ఒక్క కుడుములు ఆవిరి మీద వండినవి, మిగతా అన్నీ కూడా బయట ప్రకృతి మాత నుండి తెచ్చుకునేవి ఫ్రెండ్స్. ఇలా ఫస్ట్ చేసే వినాయక వ్రతం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నదంతా కూడా మనము ఎలా నేర్చుకోవాలి, ఈ ధ్యానంలో ఉండి అసలు మనం ఎలా ఎదగాలి,
ఏ ఆహారం తింటే ఎలా ఉంటాం, ప్రకృతి మాత నుండి వచ్చే ఆకులు వాటితోటి ఎలా అనారోగ్యాలు హీల్ చేసుకోవచ్చు అనేదే మనకి ఇందులో మొత్తం చెప్తుంది. ఇప్పుడు పూజ అనేది మనం అసలు విఘ్నాలు తొలగిపోయి పూర్తిగా జయాన్ని, మనం తలపెట్టిన పనులన్నీ కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా చెయ్యాలి నాయన అనే కదా. ఏ వ్రతం చేసినా కూడా ఫస్ట్ విఘ్నేశ్వరుని తలుచుకుంటాం. ఇలా చేయవలసింది మనం ఏంటంటే, ఇలాంటి విఘ్నాలన్నీ రాకుండా చేయవలసిందంతా ధ్యానమే ఫ్రెండ్స్. ఎప్పుడు ధ్యానం ద్వారానే జ్ఞానం, జ్ఞానం ద్వారానే ముక్తి. ఇదంతా కూడా ఈ వినాయక చవితి, వినాయకుడి ఆకారంలో నుండి మనం తెలుసుకోవాల్సిన ఇన్ని నిగూఢ రహస్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.